హలో అండి. మనం లాస్ట్ టైం ఈ 3 లెన్స్ సోలార్ కెమెరా గురించి వీడియో అప్లోడ్ చేశాం కదండి. చాలా మంది కొనుక్కున్న వాళ్ళు, కొనాల్సిన వాళ్ళు ఇది ఎలా ఇన్స్టాలేషన్ చేయాలని అడుగుతున్నారు. చాలా సింపుల్ సెటప్ అన్నమాట. కొద్దిగా వీడియో లెంత్ అయినా సరే కొద్దిగా ఓపిక పట్టి చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. మెయిన్ కెమెరా వస్తుంది. ఇది 3 లెన్స్ కెమెరా అన్నమాట. మధ్యలో కెమెరా అయితే మీరు యాప్ ద్వారా ఎలాగైనా రొటేట్ చేసుకోవాలని చెప్పాను కదండి. అలాగే సైడ్స్ కెమెరా అనేది మీరు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవి మనం మాన్యువల్ గా చేసుకోవాలి. ఇది పక్కన ఇది ఇటు పక్క, అటు పక్కన ఇది అటు పక్క చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇది వచ్చి ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట అండి. మీరు వర్షంలో పడిన ప్లేస్ లో పెట్టినా కూడా మీకు కెమెరాకి అయితే ఏం కాదనమాట. ఇది వచ్చి సోలార్ ప్లేట్. దీనివల్ల మీకు కెమెరా అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. పవర్ ఉండదు కదండి. పవర్ లేని ప్లేస్ లో ఈ సోలార్ ప్లేట్ ద్వారా మీకు కెమెరా అనేది ఛార్జ్ అవుతుంటది. ఒక్కసారి ఛార్జింగ్ ఎక్కిందంటే ఫుల్ బ్యాటరీ మీకు అప్ టు 4 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట అండి. ఇది వచ్చేసి జస్ట్ ఇది కూడా అంతే అండి. దీనికి ఒక క్లాంప్ ఇస్తాడు. క్లాంప్ ని మీరు టైట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకుంటే చాలండి. గోడకు కానీ దేనికన్నా ఎక్కడ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు అవుట్డోర్ లో చేసుకొని వైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని మీరు కెమెరాని ఇండోర్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు టైప్ సి పోర్ట్ ఇస్తాడు. ఇక్కడ రండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది. ఇప్పుడు కెమెరాకి అయితే నేను ముందు చూపిస్తాను చూడండి. ఏ కనెక్షన్ లేదు, ఓకేనా. ఇది జస్ట్ మీకు ఛార్జింగ్ ఉంది కాబట్టి ఆన్ చేసినా చాలండి. కెమెరా అనేది మీకు రన్నింగ్ లో వచ్చేస్తుంది. చూడండి. Camera is starting. Please wait. మీకు అలాగా ఒకసారి బ్యాటరీ ఫుల్ అవుతే కనుక మీకు 4 రోజుల దాకా ఛార్జింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇది SIM ఇలాగ card not విధంగా recognized. మీకు రోటేట్ అవుతూ ఉంటుంది. సిమ్ కార్డ్ నాట్ రికగ్నైజ్ అంటుంది. అంటే మనం దాంట్లో సిమ్ కార్డ్ వేసుకోవాలి అని చెప్తుంది అనమాట. ఓకేనండి. ఇది వచ్చి సింపుల్ సెటప్ అనమాట. ఇది ఒక క్లాంప్ టైప్ అనమాట. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ గోడకు ఫిక్స్ చేసుకోవడం ఇది. మీకు ఎదురు గోడ అయితే ఎదురుగుండా చేసుకోవచ్చు. పై గోడ అయితే పై దాకా 2 ఆప్షన్లు ఇచ్చాడు. అలాగే దీన్ని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం క్లాంప్ అనేది మీకు రోటేట్ అవుతుంది. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ సోలార్ ప్లేట్కి ఏదైతే ఛార్జర్ ఇచ్చాడో ఆ ఛార్జర్ అనేది మీరు దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవడమే. జస్ట్ మన మొబైల్ ఎలా ఛార్జింగ్ చేసుకుంటాం అలాగా. ఇదిగోండి ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడనమాట. మీరు బయట నుండి దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటే చాలు. చాలండి. ఈ రెండు సెటప్ అయిపోయినాయి. ఇలా చూడండి ఒకసారి. కెమెరా అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సోలార్ ప్లేట్ అనేది మాత్రం ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకుంటేనే మీకు ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ ఛార్జ్ అవుతే కనుక 4 days బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు సిమ్ కార్డ్ వేసుకుని మొబైల్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను రండి. ఇది సిమ్ కార్డ్ అనమాట అండి. మీరు ఏ నెట్వర్క్ సిమ్ కార్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. 4G నెట్ ఉండాలి దాంట్లో. 4G నెట్ అనేది కంపల్సరీ ఉంటేనే మీకు నెట్ బ్యాలెన్స్ అనేది వర్క్ అవుతుంది. సిమ్ కార్డ్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను చూడండి. దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక సిమ్ కార్డ్ వేసుకున్న ఆప్షన్ ఇచ్చాడు పోర్ట్, ఇంకోటి మెమరీ కార్డ్ వేసుకున్న ఆప్షన్ ఇచ్చాడు. 2 పోర్ట్స్ ఇచ్చాడు. దాని పక్కన రీసెట్ బటన్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి కెమెరా ఒకవేళ సెటప్స్ ఏమైనా చేసేటప్పుడు ఏమైనా తేడా వస్తే మీరు రీసెట్ చేస్తే చాలండి. ఇప్పుడు మెమరీ కార్డ్ చూడండి, సిమ్ కార్డ్ చూడండి. జస్ట్ అలా ఇన్సర్ట్ చేస్తే చాలు. ఇది సిమ్ కార్డ్ ఇన్సర్ట్ అయిపోయిందండి. ఇంకా మీరు ఏం అవసరం లేదు. మీరు కావాలనుకుంటే రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఉన్న మెమరీ స్లాట్ లో కూడా మీరు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అలాగే తర్వాత మీరు మొబైల్లో ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు కదండి. ఏం లేదు, ఇది కూడా సింపులే. జస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ ఉంటుందని చూడండి, V380 Pro అని. V380 Pro యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిన తర్వాత దీనికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాడు. ఇదిగోండి. ప్రతి కెమెరాకి వేరే వేరే క్యూఆర్ కోడ్స్ ఇస్తాడు. ఇది వచ్చి దీని క్యూఆర్ కోడ్ అనమాట అండి. దీన్ని స్కాన్ చేసుకుంటే చాలండి. అది కూడా ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్ అనేది. మీరు ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ డివైస్ అని వస్తుంది, యాడ్ కెమెరా. దాని తర్వాత 4G కెమెరా. ఇది వచ్చేసి 4G కెమెరా కాబట్టి సిమ్ కార్డ్ వేసుకున్నది 4G కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. స్కాన్ క్యూఆర్ కోడ్. ఇది జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు మీకు కెమెరా అనేది సెటప్ అయిపోయింది. దీనికి కూడా పెద్ద ఎవరు వేరే ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన పర్సన్స్ ఎవరు అవసరం లేదండి. మనం ఓన్గా చేసుకోవచ్చు. మీకు ఇది కనెక్ట్ అయిపోద్ది అనమాట అండి యాప్కి. ఇదిగోండి ఈ విధంగా మీకు కెమెరా అనేది సెటప్ ఆన్లైన్ సెటప్ అయిపోయింది అనమాట. దాని తర్వాత యాడ్ డివైస్ లోకి వెళ్తే చాలండి. ఇంకేం అవసరం లేదు. మీకు కెమెరా అనేది ఫుల్లీ సెటప్ అయిపోయింది అనమాట. తర్వాత మీరు ఏం పేరు కావాలో ఆ పేరు పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మీకు డబుల్ లెన్స్ లో చూపిస్తుంది. హెచ్డి క్వాలిటీ మార్చుకోవచ్చు మీరు. ఇదిగోండి. దాని తర్వాత ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ఇంకా మీరు కెమెరాని ఇలా తిప్పి పెట్టుకోవాలనుకుంటే తిప్పి కూడా పెట్టుకోవచ్చు. తిప్పి పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ బటన్ క్లిక్ చేస్తే చాలు మీరు స్ట్రైట్ వచ్చేస్తుంది అనమాట పిక్ అంతా. మళ్ళీ ఇది నొక్కితే మళ్ళీ రివర్స్ వస్తుంది.
ఇది సెంటర్ కెమెరా అన్నమాట అండి. దీన్ని మీరు హెచ్డీలో మార్చుకుంటే హెచ్డి క్వాలిటీలో వస్తుంది కెమెరా అన్నది. దీని ఆప్షన్స్ వచ్చేసి చూడండి, మీకు నైట్ విజన్ కావాలంటే కెమెరా లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా లైట్స్ ఆన్ అవుతాయి. ఓకేనండి. దాని తర్వాత ఆటోలో పెట్టుకుంటే చీకటి పడితే లైట్స్ ఆన్ అవుతాయి, డే టైంలో అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. అలాగే అలారం కూడా ఉంటుంది దీనికి. Attention, you are under surveillance. Attention, you are under surveillance. అలా మీకు సౌండ్ కూడా చేస్తుంది అలారం నొక్కితే. ఇది వచ్చేసి రోటేట్ చేసుకోవడానికి అనమాట అండి. ఇదిగోండి కెమెరా చూడండి. మొత్తం 360 అనేది రొటేట్ అవుతుంది. వెనకాల దాకా కూడా వెళ్తుంది అనమాట. అలాగే పైకి కిందకి కూడా చేసుకోవచ్చు మీరు. అదే విధంగా మీరు 2 వే టాక్ అనమాట అండి. మనం మాట్లాడుకుంటే ఫోన్లో కూడా వినుకోవచ్చు, ఫోన్లో మాట్లాడుకున్నది మనం ఈ కెమెరా ద్వారా కూడా వినుకోవచ్చు అనమాట. దాని గురించి అయితే మీరు ఇక్కడ ఆప్షన్ నొక్కాలి. హలో 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 ఇది ఇలా నొక్కితే మీరు మొబైల్లో మాట్లాడితే కెమెరాలో వాయిస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ నుంచి మాట్లాడేది మనం దీంట్లో కూడా వినుకోవచ్చు. ఫోన్లో మీరు ఆన్ చేసుకుంటే చాలు, ఫోన్లో సౌండ్ వస్తుంటుంది. 2 వే టాకింగ్, మీరు దీని నుంచి ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఫోన్లో మాట్లాడుకున్న వాళ్ళు మనం వినుకోవచ్చు అనమాట. అలాగే అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు జూమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. జూమ్ చూసారా, 10x జూమ్ అనమాట అండి. అప్ టు మీకు 10x జూమ్ వరకు కూడా మీరు మొత్తం జూమ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు సార్ ఆఫ్ చేస్తాను, సౌండ్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు లెటరింగ్ కనబడుతుంది కదా. అలా అనమాట అండి. చాలా సింపుల్ సెటప్. ఒక్క 2 నిమిషాలు మనం యాప్ ద్వారా చూసుకున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి డిస్ప్లేనేషన్ మొత్తం యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఎలా సెటప్ చేసుకోవాలనేది. అలాగే ఎవరికైనా కావాలనుకుంటే కాల్స్ చేయండి, మీకు కొరియర్ కూడా చేస్తాం. మన ఈస్ట్ అండ్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో వచ్చి మనం బస్ ద్వారా కూడా డెలివరీ చేస్తాం, వెంటనే వాళ్ళకి డెలివరీ అయిపోతుంది. కొద్ది లాంగ్ ఉన్న వాళ్ళకి అయితే డిటీడీసీ కొరియర్ ద్వారా కానీ, ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా కానీ మనం అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.